పాడాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. Loca
యొక్క ప్రత్యేకమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఫ్రైజర్పేట బాప్టిస్ట్ చర్చ్ ఎగ్జిక్యూటివ్ వారికి, మరి ముఖ్యంగా సంఘ కాపరి గారు అయినటువంటి మోహన్రు సౌభాగ్య కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి వచ్చాం. శ్రీమతి కొమ్ము గ్రేసమ్మ గారు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభువా. దయగల రాజా, ప్రేమగల తండ్రి అయ్యా, ఈ ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఎందరికీ లేని ధన్యత, గొప్ప భాగ్యం మాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మొదటి దినమున ప్రభా మీరుండి నాయన మీ ఆ కూటంలో జరిగించినందుకు నీకు వందనాలు అయ్యా. రెండో దినాన్ని మీరుండి జరిగించినందుకు నీ పాదాలకు స్తుతి స్తోత్రాలు ప్రభా. మరలా మూడో దినాన్ని మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన నీ కుమారుడు ప్రభా దూర ప్రాంతం నుంచి ప్రభా మా మధ్యకు నడిపించినందుకు నీకు వందనాలు ప్రభా. నీ దాసుని ప్రయాణం మీరు తోడుగా ఉండి నాయన నడిపించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం దయచేయమని ఆయన నీకు వందనాలు అయ్యా. ఇప్పుడు నీ దాసుని మాట్లాడుతుండగా ప్రభా మానవ స్వరాన్ని మరుగుపరిచిన ఆయన నీ స్వరం వినిపింప చేయండి ప్రభా. నాయన నీకు వందనాలు. కొద్ది నిమిషంలో శిరోసారిని మరుగుపరిచి నీ సత్యాలు బయలుపరచండి ప్రభా. నీ స్తోత్రాలు అయ్యా. చెప్పే వాక్యాన్ని మా హృదయంలో ఫలింప చేయండి, నీరు కట్టండి ప్రభా. 30 60 100 ఫలింపు చేయమని అడుగుతున్నాం దేవా. నీ స్తోత్రాలు. మా సంఘాన్ని మీరు అంతగానో ప్రేమించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మా సంఘ కాపరిని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యగారికి మంచి ఆరోగ్యం, బలము, శక్తినివ్వండి ప్రభా. అమ్మగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బలహీనరాలు ఉంది ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఆమెకు ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయండి నాయన. ఇచ్చినట్టు కుమారుని మీరు జ్ఞాపకం చేసుకుని నడుస్తున్నాం నాయన. నీకు వందనాలు స్తోత్రాలు. ఈ విధంగా తండ్రి మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా సంఘ ఎగ్జిక్యూటివ్ వారిని పెద్దలు మీరు జ్ఞాపకం చేసుకో. స్త్రీల సమాజాన్ని ప్రతి ఒక్కరిని ఆయన సండే స్కూల్ బిడ్డలను BYF వారిని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆయన ఈ దినం జరిగినటువంటి తండ్రి అయా ప్రేమ ఇందులో మీరు జరిగించినందుకు నీకు వందనాలు అయ్యా. నాయన క్రమంగా మర్యాదగా జరిగించినందుకు నీ పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పుడు ప్రభా నీ దాసుని నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు నిలబెట్టుకొని శిరోసారిని మరుగుపరచుకోమని క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం చదువుకుందాం. శ్రీమతి ఎరుబరి శ్యామల సమయలు ప్రవక్త రాసినటువంటి మొదటి గ్రంథము 7వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు రాయబడినటువంటి లేఖన భాగాన్ని శ్రీమతి ఎరుబరి శ్యామల గారు చదివి వినిపిస్తారు. ఈ అవకాశం ఇచ్చిన ఎక్స్ కమిటీ వారికి, మరి అయ్యగారికి, అమ్మగారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి బైబిల్ చదువుకున్నాము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయం నుంచి 1 నుంచి 12 వరకు చదువుకున్నాం. అంతటా కిర్యతయారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానికి కాపాడుటకై అతని కుమారుని ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యతయారీములో నుండి ఉండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలుతో ఇట్లనెను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్న దేవతలను, అశ్వరోత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోని మిమ్మును విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను, అశ్వరోత దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిష్పాలో కూడుకొని నీళ్లు చేరి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్మని ఒప్పుకొనిరి. మిష్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చుతూ వచ్చాను. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయులు సర్దారులను ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి.
సమూయేలు పాలుయుడు అని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలిని అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయారు. ఇశ్రాయేలీయులు మిస్పాలకు నుండి బయలుదేరి బేత్కారు వద్ద వరకు ఫిలిష్తీయులను తరిమి హతం చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అను పేరు పెట్టెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించు. చూతాము కోర్కెలు ప్రియులారా పేర్మిని చూతాము కోర్కెలురా ప్రియులారా పేర్మిని నారే మన యేసు సాగిని చూతాము కోర్కెలురా ప్రియులారా పేర్మిని గురిని భక్తుల చేరువదుందట గురిదయామృత సారములికెను చరుకటాక్ష విశాలే నడుగట అరకుల గుణరనారీ జనులకు తరకముసగను దాని పెరచునట తరుణ పాపమహారణ్యమునకు కరుణుగతి గంగడు వాడట పొరదరిద్రత కూర్చడి వాడట సారంభకుటన మకుమకుటమటరారే మన యేసు స్వామి చూతాము కోర్కెలురా ప్రియులారా పేర్మిని పతిత పావనమౌ వెల్పట ఆనాటి దేవసుతుడై ఇల చేరి నాడట సతతము కరుదురి తతమో యుతమును ప్రతి దేశమునకు హితవాసరుడట అదులిక మోక్షోన్నత గుణగనుడట కుతలం గుణ సత్యతిరగితమ్మగు అతిథుల గావను రుచిడై నాడట అతి పుణ్యతను శతశోణితమును ప్రతముగ సిలువను నతడు సంజనట వృషిని జయించుచు బ్రతికి లేచెనటరారే మన